హాయ్ అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇది వచ్చేసి అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు అనమాట. 8th మంత్లో 2-3 డేస్ హాలిడేస్ వచ్చాయని అయితే అమ్మ వాళ్ళ ఇంటికి అయితే వెళ్ళాను. సో నాకు కూడా కొంచెం రెస్ట్ కావాలైతే అనిపించేసింది. ఇక అందుకని 2 డేస్ ఉందామని అయితే వెళ్ళాను. ఇది వచ్చేసి ఎర్లీ మార్నింగ్ టైంలో అనమాట. పుల్లైతే అది అయితే వచ్చేసి బట్టలు అయితే ఉతికేసి అయితే వెళ్ళిపోయాడు. ఎర్లీ మార్నింగే వస్తాడు కదా, 6కి 6:30కి ఒక్కోసారి 5:30 కూడా వస్తాడనమాట. మా ఇంటి నుంచి స్టార్ట్ చేసి టీనో జావా తాగేసి అయితే వెళ్తాడు. ఇక నేనైతే ఇప్పుడు టీ అయితే తాగుతున్నాను. టైం వచ్చేసి 7-7:30 అలా అయితే అవుతుందన్నమాట. మా అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్తే ఏంటంటే ఫుల్ రెస్ట్. సో నాకు కూడా కొంచెం బాగాలేదు, అనీజీగా అనిపించేసింది. ఇక అందుకని అయితే వెళ్ళాను. సో ఇక మార్నింగే కొంచెం సేపు అటు ఇటు వాక్ చేసి బ్రష్ చేసిన తర్వాత టీ అయితే తాగేస్తున్నాను. నెక్స్ట్ వచ్చేసి అమ్మ ఏంటంటే టిఫిన్ అయితే ప్రిపేర్ చేస్తుంది, దోశలు అయితే చేసింది అనమాట. ఇక మేము రాంగ్లోనే పూరి అయితే చేసేసింది. ఇది వచ్చేసి నెక్స్ట్ డే అనమాట. ఇక దోశలు అయితే ప్రిపేర్ చేస్తుంది. సో నేనేంటంటే మా ఇంటి దగ్గర ఉన్నప్పుడంటే మా అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర కాకుండా, సో మా మున్నగాడు స్కూల్కి వెళ్ళేవాడు కదా. సో కొన్ని మంత్స్ పెరిగే కొద్దిగా టిఫిన్ చేయడం కూడా పని చేశాను. సో మా మున్నగాడికి కొంచెం నెయ్యి అన్నం తినిపించేసి ఇక వాడికైతే స్కూల్కి అయితే పంపించేస్తున్నాను అనమాట. సో ఇక అమ్మ దగ్గరికి వస్తే కంపల్సరీ టిఫిన్ అయితే ప్రిపేర్ చేస్తుంది. ఏంటంటే ఎక్కువ నుంచొని చేయలేక అలా అయితే చేస్తున్నాను అనమాట. సో మ్యాక్సిమం అయితే జావ అయితే ప్రిపేర్ చేస్తాను. మా మున్నగాడు అయితే జావ తాగుతాడు ఎర్లీ మార్నింగ్. జొన్నలు సజ్జలు కలిపి జావ అయితే చేస్తాను అనమాట. ఇంతకుముందు నేను తాగేదాన్ని, బట్ ఇప్పుడు ఏంటంటే దానివల్ల ఏమైనా గ్యాస్ ఫామ్ అవుతుందేమో, మజ్జిగ యాడ్ చేస్తాం కదా పుల్లగా. సో ఇక అందుకనేసి అయితే నేను జావ తాగడం కూడా మానేశాను. సో మార్నింగ్ బ్రష్ చేసిన తర్వాత చాయ్ తాగేసి కీర దోశ అయితే తింటున్నాను అనమాట. సో అదైతే ఏ ప్రాబ్లం ఉండదు. ఇక అమ్మ దగ్గరకు వస్తే కంపల్సరీ ఏదో ఒక టిఫిన్ అయితే ప్రిపేర్ చేస్తుంది. కొత్తగా ఉసిరికాయ కారం అయితే పెట్టేసింది అనమాట. సో టేస్ట్ అయితే భలే ఉంది. చూస్తుంటేనే తినాలనిపిస్తుంది కదా, అంత బాగుంది. సో కొత్తది కదా, ఓపెన్ చేయగానే మంచి ఫ్లేవర్ వస్తుంది. ఇక నేనైతే దోశల కాంబినేషన్కి ఉసిరికాయ కారం యాడ్ చేసుకుని అయితే తింటున్నాను. ఎక్కువ పెట్టేసింది అమ్మ, కేజీ వరకు అయితే పెట్టింది. అమ్మ కొంచెం తీసేసుకొని నాకైతే పంపించేసింది అనమాట. ఉసిరికాయ కారం ఎక్కువే పెట్టింది. సో ఈరోజు వీడియో వచ్చేసి ఇదనమాట. మీకు నచ్చింది అనుకోండి, లైక్ చేయండి, బాగా నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి. ఇది వచ్చేసి 8th మంత్లో, ఇప్పుడు ప్రజెంట్ అయితే నాకు 9 కూడా తగలబోతుంది అనమాట 2-3 డేస్లో. సో ఈరోజు వీడియో వచ్చేసి ఇది. మీకు నచ్చితే లైక్ చేయండి.